పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ దగ్గర సోషల్ యాక్టివిస్ట్ దేవికా రెడ్డితో ఉన్నాము. సోను సింగ్ అనే వ్యక్తి పైన గట్కేసర్లో కాల్పులు జరిగాయి. అంటే గో సంరక్షణకు వెళితే కాల్పులు జరిపారు. అతని పైన ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మీరు పరామర్శించడానికి వచ్చారు. ఏమంటున్నారు లోపల డాక్టర్లు? అసలు ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? సోను ప్రస్తుతమైన పరిస్థితి అయితే కొంచెం స్టేబుల్గానే ఉంది. ఐసీయూలోకి తరలించారు. ఎందుకంటే నిన్నటి నుంచి చూడడానికి పరామర్శించడానికి చాలామంది వస్తున్నారు. అయితే అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అర్థం కావట్లేదు. ఒక రౌడీ షీటర్ ఏమో పోలీసునే చంపేస్తాడు, కానిస్టేబుల్ని. 2 రోజుల క్రితము కానిస్టేబుల్ ఒక రౌడీ షీటర్, ఒక దొంగ, 60 కేసులు ఉన్నాయంట, ఒకటి చేతిలో ఒక కానిస్టేబుల్ చనిపోయాడు. సరే, తనని ఎన్కౌంటర్ చేశారనుకోండి. గోరక్షకుడు గోవులను కాపాడడానికి గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి వెళ్ళిన ఒక కార్యకర్త మీద కాల్చి చంపడం త్రుటిలో తప్పిందని చెప్పొచ్చు. అసలు కొద్దిగా అయితే ప్రాణం పోయేదే అతని పరిస్థితి. అసలు ఎంత దారుణం! ఏం జరుగుతుంది తెలంగాణలో? అమ్మాయిలు మిస్ అవుతున్నారు, కిడ్నాప్లు, అదృశ్యం కేసులు, ఇలాంటి నేరాలు కూడా. సరే, వ్యక్తిగత దాడులు ఇవి అవి అన్నీ చెప్పినా శాంతి భద్రతల వైఫల్యం అని అనొచ్చు కదా. ముఖ్యంగా గోరక్షకుణ్ణి కాల్పులు జరపడం అంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం ఇది. తన పరిస్థితి అయితే ప్రస్తుతం స్టేబుల్గా ఉందని వైద్యులు చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా నేను మాట్లాడాను. కొంచెం అంటే ఒక మంచి చికిత్స అందించేలా, తమ్ముడు సోనీకి మంచి ట్రీట్మెంట్ అందించేలా గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకోవాలి. అట్లాగే నేరస్తులను కఠినంగా శిక్షించాలి. ఇప్పటివరకు మనకు ఏమైందో తెలియదు, మరి అరెస్ట్ చేశారా వాళ్ళని అని చెప్తున్నారు. అంటే అఫీషియల్గా ఇంకా ప్రెస్ మీట్ పెట్టడము, వాళ్ళని చూపించడం అయితే జరగలేదు. నిజంగా ప్రాణం పోతే ఏంటి ఆ కుటుంబానికి? భారతదేశంలో ఈ గోవుల అక్రమ రవాణా, గోవధ జరుగుతూనే ఉంది. అంటే ఎన్నిసార్లు ఇప్పుడు మీలాంటి సోషల్ యాక్టివిస్టులు, రాజకీయ నాయకులు వచ్చి పరామర్శించినా మళ్ళీ జరుగుతాయి. నెక్స్ట్ నివారణ చర్యలు ఏముండవా? అంటే చట్టాలు ఏం రావా? అంటే చట్టాలు అమల్లో కూడా రావా? వాటిపైన మీ ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీ అభిప్రాయం ఏంటి? ఇది చట్టం కన్నా కూడా కొన్ని సమస్యలు ఏంటంటే కొన్ని సామాజిక కోణంలో కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ నేను యశోద హాస్పిటల్ దగ్గర ఉండి లెక్చర్ తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ ఒకప్పుడు గోవు అంటే ఒక సెంటిమెంట్, హిందువులకి సకల దేవతల స్వరూపం అనే ఒక సెంటిమెంట్. మనం అనుకుంటాం ఏనుగు చచ్చినా వేయే బతికినా వేయే అని. కాదు, గోవుతో అన్ని లాభాలు ఉంటాయి. గోవు ఉన్నా పోయినా గోవుతో అన్ని లాభాలు ఉంటాయి. అవేర్నెస్ రావట్లేదు మనకు. ఎందుకంటే ఒకప్పుడు రైతు ఒక గోవును ఒక ఇంటి కుటుంబ సభ్యుడిగా భావిస్తూ చనిపోతే, అంటే చనిపోయేవారు కూడా, వట్టిపోయినా కూడా, అంటే గోవు వట్టిపోయినా సరే, పశువులు ఏవైనా అంటే తన వ్యవసాయం చేసే జీవనాధారమే, ఒక గ్రామీణ భారతంలో జీవనాధారమే పశు సంపద అయినప్పుడు వట్టిపోయినా సరే వాటిని పూడ్చి నిజంగా మనుషులకు ఎట్లయితే చేస్తారో అట్లా అంత్యక్రియలు చేసిన పరిస్థితి, అంతిమ సంస్కారాలు చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఇంకా ఆవు పనికిరాదు అంటే కబేలకు తరలిస్తున్నారు. అందుకే నేను చెప్పేది, సరే చట్టాలు ఎట్లాగో అసలు అమలు జరగట్లేదు. కనీసం మనం మనుషులుగా అంటే ఒక గోవు అనే సెంటిమెంట్ కూడా పోతుంది. కొంచెం మట్టిపోతే కబేలాలకు తరలించిన పరిస్థితి పశువులను, అది ఉండదు. ఆ మార్పు వస్తే అసలు చట్టాలతో ఇదే లేదు కదా మనకి. పూర్వం మనం విన్నాం, అసలు ఎప్పుడైనా మనం చిన్నప్పుడు కానీ మనకి ఇంతకుముందు తరాల వాళ్ళని అడిగితే గోవును కబేలాలకు అమ్ముకున్న పరిస్థితి ఉందా? లేదు కదా. అందులోనే ఇప్పుడు చాలా అవేర్నెస్ జరగాలి. గో ఆధారిత సేద్యం, ఇప్పుడు నేచర్ ఫార్మింగ్, అంటే ఒక గోవుతో ఎకరా పండించవచ్చు. సుభాష్ పాలేకర్ అదే చెప్తారు, ఒక గోవుతో ఎన్ని లాభాలు అనేవి. అంటే గోవుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఈ పరిస్థితి రాదు, అక్రమంగా తరలించే అవసరం రాదు, గోవధశాలలు ఉండవు, గోరక్షకులు అవసరమే ఉండదు అసలు. ఇప్పుడు గోవు ప్రమాదంలో ఉంది కాబట్టే కదా గోరక్షకులను బయలుదేరినారు వీళ్ళంతా కూడా, గోరక్షకులుగా ఈ తమ్ముడు సోను సహా వీళ్ళందరూ కూడా. సో ఆ పరిస్థితి లేనప్పుడు ఇది రాదు కదా. అందుకని ప్రతి ఒక్కరు, ఇది మన సామాజిక బాధ్యతగా, ఇది మన బాధ్యత. గో సంరక్షణ, గోవులను కాపాడుకోవడం అనేది మన బాధ్యతగా ఉంటే తప్ప. అంటే ఇక్కడ ఒక సామాజిక కోణంలో చూస్తే మనుషుల మీద కోపము జంతువుల మీద తీస్తున్నారు. అంటే హిందువులు కులాల లెక్క విడిపోయి, క్యాస్ట్లు మారిపోయి, అంటే మతం మారిపోయి, తర్వాత హిందువులలో కూడా కొందరు గోవధకి, గో అక్రమ రవాణాకి కూడా సహకరిస్తున్నారు అని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ కూడా మళ్ళీ చాలా పెద్ద టాపిక్ వాళ్ళ ఇది. ఇప్పుడు బీఫ్ అంటే గో ఒకటే కాదు. ఇప్పుడు చాలామంది ఇలాంటి సందర్భం వచ్చినప్పుడల్లా అసలు మోదీ ఏం చేస్తున్నారు, బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కేంద్రం ఏం చేస్తుంది మరి అంటారు. బీఫ్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నది అంటే ఆ బీఫ్ గోవు కాదు. ఇక్కడ ఇది ఇప్పుడు గోమాత, వీళ్ళందరూ గోరక్షకులు. గోమాతలను బలివద్దు, గోవును చంపొద్దు అనే దాంట్లో ఒక సెంటిమెంట్ ఉంది. చాలా రకాల ఇది ఉన్నాయి. బీఫ్ వేరు పూర్తిగా. మనం బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్న బీఫ్ రెడ్ మీట్, అది పూర్తిగా అది వేరు. అందుకని
సరే రాజకీయం చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు ఇది రాజకీయాలు మాట్లాడే రాజకీయాలు చేసే విషయం కాదు. అతను ఒక మంచి కాస్త ఫైట్ చేస్తున్నారు వీళ్ళందరూ గోరక్షకులు. దానికి గోవును కాపాడుకోవడానికి ప్రాణాలని పనంగా పెట్టాలా అంటున్నా నేను. హిందువులలో కొందరు గోవధకి గో అక్రమ రవాణాకి సహకరిస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? అప్పుడు మరి చట్టాలే ఉండాలని చెప్తాం కదా, చట్టాలు అమలు అవ్వాలని చెప్తాను కదా. అదే చెప్పాను కదా ఇందాక, అవేర్నెస్. గోవు అంటే ఏంటి, గోవు ప్రాధాన్యత ఏంటి, గోవు ప్రాముఖ్యత ఏంటి, గోవుతో ఎన్ని ఉన్నాయి, గోవును మనం ఎట్లా భావించాలి అనే అవగాహన, ఆ స్పృహ వచ్చినప్పుడు ఇవన్నీ ఉండవు కదా. వధలు ఉండవు, రవాణాలు ఉండవు, కబేలాలు కూడా ఉండవు.